దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఢిల్లీలో విద్యార్థుల ముసుగులో కొన్ని సంస్థలు రాజకీయ పార్టీల ప్రేరణతో అల్లర్లు సృష్టిస్తున్నాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ ఆరోపించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో స్పందించిందని, జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటున్న బీజేపీ నేత జయప్రకాష్తో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి విజయవాడలో అయితే వల్లూరి జయప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలకు సంబంధించి నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. కానీ ఆ నీట్ పరీక్షలకే ఆ గుంపులోనే చాలా వరకు అసలు విద్యార్థులు కాని వాళ్ళు కూడా విద్యార్థుల్లాగా ఉంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనం సార్ని అడుగుదాం. సార్, నిరసన అయితే చేస్తున్నారు కానీ వారు అడుగుతున్న డిమాండ్స్ ఎంతవరకు సంబంధించమంటారు? ఖచ్చితంగా ఏదైతే నీట్ పరీక్ష లీకేజ్ ఉందో, పేపర్ లీకేజ్ ఉందో, దానికి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది తప్పు. విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఈ దేశ యువతకు సంబంధించిన అంశం కాబట్టి ఏదైతే పరీక్ష రద్దు చేయడం జరిగిందో ఇమీడియట్గా కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా స్పష్టంగా కూడా జరిగినటువంటి తప్పును అంగీకరిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ మరింత కట్టుదిట్టంగా జరగబోయేటటువంటి పరీక్ష గురించి వారు తెలియజేయడం జరిగింది. దీనిలో ఎటువంటి భేషజాలకి తావులేదు. విద్యార్థులకి జరిగినటువంటి బాధాకరమైనటువంటి అంశం అది అందరం కూడా ఈ దేశ భవిష్యత్తు కోరుకునేటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క మంత్రి, ప్రధానమంత్రితో సహా అందరూ కూడా విచారాన్ని వ్యక్తం చేశారు. దీనిలో ఎటువంటి అనుమానమేం లేదు. కానీ ఆ పేరుతోటి ఉద్యమానికి తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తుల యొక్క ప్రోద్బలంతో, విదేశీయులకు సంబంధించినటువంటి నిధుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య, యువత మధ్య, సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి విద్వేష ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తుల పట్ల మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వ్యతిరేకత ఉంది. అయితే విదేశాలు అని అంటున్నారు, కానీ అక్కడ చూసుకుంటే మొత్తం అందరూ బయటాయించి అందరూ చేస్తున్నారు అంటున్నారు. ఇది చూసుకుంటే విజయవాడలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ గొడవలు జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారి అగ్రనాయకత్వం ఇంటిమేషన్ లేకుండా పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే చర్చించవలసినటువంటి నీట్ పరీక్ష కానీ మరి ఏ సమస్య అయినా సరే మనకి పార్లమెంట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసులు కళ్ళు కప్పి ప్రధానమంత్రి గారి నివాస స్థలం దగ్గర వారు చేసినటువంటి ధర్నాని ఇవాళ దేశ ప్రజలు ఎవరు కూడా క్షమించేటటువంటి పరిస్థితి లేదు. ఇది దేశ ప్రధానమంత్రి మీదకి ఇంటికి వెళ్తున్నామంటే ఈ దేశ ప్రజాస్వామ్యం మీద జరిగేటటువంటి దాడిగా మనందరం కూడా భావించవలసి ఉంటుంది. వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పార్లమెంట్లో వచ్చి మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు, భవిష్యత్తు తరాలకు ఒక తప్పుడు సంకేతాలు ఏదైతే ఇచ్చారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వారు చేసినటువంటి తప్పిదనాలకి మేమందరం కూడా శాంతియుతంగా విజయవాడ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శాంతియుతంగా వారి యొక్క కార్యాలయాల దగ్గర, మేము వాళ్ళలాగా ఇళ్ళ మీదకి వాళ్ళ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పార్టీ కాబట్టి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది కర్రలతోటి, గుడ్లతోటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది తప్పు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సో చూసారు కదా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అల్లర్లు ఏదైతే విజయవాడలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొడవలు జరిగినాయో దానిలో పూర్తిగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటి వద్ద ఏదైతే చేశారో అది ఖచ్చితంగా దేశ ప్రజలందరూ తప్పుపడుతున్నారు కాబట్టి అందుకే కార్యాలయం దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. వెళ్ళిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది ముందుకొచ్చి కర్రలతో దాడి చేసిన నేపథ్యం మనకి కనబడిందని కూడా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.